Welcome back to the Lakshmi Education channel. So students, last video lo aithe manam 90 minus theta 180 minus theta meeku explain chesina avuna. So ippudu ee video lo video lo 90 plus theta 180 plus theta 270 minus theta anni explain chestam. కానీ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు మళ్ళీ మీకు ఒకసారి ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఏందో రిమైండ్ చేస్తాం. ఓకేనా? మనం ఆ రోజు ఏం చేసుకున్నాం, ఈ విధంగా 4 క్వాడ్రాంట్స్ అనే వాటిని చేసుకున్నాం. అవునా? ఇది 0 degrees, ఇది 90 degrees, ఇది 180 degrees, ఇది 270 degrees అండ్ ఇదంతా మళ్ళీ ఈ 0 వరకు ఒక రెవల్యూషన్ కొట్టి వస్తే మళ్ళీ 0 degrees నే మనము 360 degrees అని అంటాం. అవునా కదా? సో ఫస్ట్ క్వాడ్రాంట్, సెకండ్ క్వాడ్రాంట్, థర్డ్ క్వాడ్రాంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రాంట్. సో ఫస్ట్ క్వాడ్రాంట్ లో 90 మైనస్ థీటా ఉంటుంది. సెకండ్ క్వాడ్రాంట్ లో 180 మైనస్ థీటా అండ్ 90 ప్లస్ థీటా. ఎందుకంటే ఏదైనా ఒక యాంగిల్ 90 కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్లస్ థీటా, అండ్ ఏదైనా సరే 180 కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి 180 మైనస్ థీటా. థర్డ్ క్వాడ్రాంట్ లో ఎన్ని 2 ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా దట్ ఈస్ 180 ప్లస్ థీటా అండ్ 270 మైనస్ థీటా. ఇది ఎందుకు? థర్డ్ క్వాడ్రాంట్ లో 180 కంటే ఎక్కువగా ఉంటాయి కాబట్టి 180 ప్లస్ థీటా అండ్ 270 కంటే తక్కువగా ఉంటాయి కాబట్టి 270 మైనస్ థీటా. ఫోర్త్ క్వాడ్రాంట్ లో 270 ప్లస్ థీటా అండ్ 360 మైనస్ థీటా. ఫోర్త్ క్వాడ్రాంట్ లో ఎందుకు? బికాస్ 270 కంటే ఎక్కువగా ఉంటాయి కాబట్టి 270 ప్లస్ థీటా అండ్ తెలిసినట్టే 360 కంటే తక్కువగా ఉంటాయి కాబట్టి 360 మైనస్ థీటా. ఇవి 4 క్వాడ్రాంట్స్. ఆ రోజు మనం లాస్ట్ వీడియోలో 90 మైనస్ థీటా అండ్ 180 మైనస్ థీటా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో మనం చెప్పుకున్నట్టే 4 క్వాడ్రాంట్స్ అనేవి అయిపోయినాయి. లాస్ట్ వీడియోలో మనం 2 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒకటి 90 మైనస్ థీటా అండ్ ఇంకొకటి 180 మైనస్ థీటా. ఈ రోజు ఇప్పుడున్న వీడియోలో 90 ప్లస్ థీటా, 180 ప్లస్ థీటా, 270 మైనస్ థీటా ఇది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? ఒకసారి ఎవరైనా సరే చూడని వాళ్ళు ఉంటే లాస్ట్ వీడియోలో వెళ్ళి ట్రిగ్నోమెట్రీ 10 minutes అని చెప్పి కొట్టండి, అందులో మీకు కంప్లీట్లీ ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం 180 ప్లస్ థీటా, 270 మైనస్ థీటా, సో వీటిని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఏవైనా సరే వాల్యూస్ అనేవి మనం sin θ, cos θ, tan θ ఇవే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ 6 ఉంటాయి. సో sin θ, cos θ, tan θ, cot θ, sec θ, cosec θ ఇందులో మనం తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ వాల్యూస్ అనే వాటిని రాసుకుందాం. sin θ, cos θ, tan θ, cot θ, sec θ, cosec θ. సో మనం లాస్ట్ వీడియోలో 90 మైనస్ థీటా 180 మైనస్ థీటా తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో 90 ప్లస్ థీటా 180 ప్లస్ థీటా అవి తెలుసుకున్నాం. ఓకేనా? 90 ప్లస్ థీటా 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 అండ్ 90 ప్లస్ థీటా. ఓకేనా? సో ఇప్పుడు యాక్చువల్ గా మీకు ఇవి సాల్వ్ చేయాలంటే మీకు 2 పాయింట్స్ చెప్పిన. అదేంటి? ఎప్పుడైనా సరే మనం క్వాడ్రాంట్ లో ఈ విధంగా వాల్యూస్ రాసుకున్నప్పుడు 90 లేదా 270 వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా చేంజ్ అవుతాయి. సైన్ కాస్ లాగా, కాస్ సైన్ లాగా, టాన్ కాట్ లాగా, కాట్ టాన్ లాగా, సెక్ కొసెక్ లాగా, కొసెక్ సెక్ లాగా ఈ విధంగా ఆపోజిట్ గా చేంజ్ అవుతాయి. ఎప్పుడు 90 లేదా 270 ఈ ప్లేస్ లో 90 లేదా 270 ఉన్నప్పుడు మాత్రమే చేంజ్ అవుతాయి. బట్ అదే 180 360 ఉన్నప్పుడు sin θ యాజ్ ఇట్ ఈజ్ గా sin cos ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చేస్తాయి అన్నమాట. సో మీరు ఇందాక నేను ఆ యొక్క కోఆర్డినేట్ టేబుల్ వేసిన కదా. సో 90 ప్లస్ థీటా అనేది ఏ క్వాడ్రాంట్? సెకండ్ క్వాడ్రాంట్. సో లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసాక అందులో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. సెకండ్ క్వాడ్రాంట్ లో 2 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వాల్యూస్ పాజిటివ్ ఉంటాయి. ఒకటి sin θ
అండ్ ఇంకొకటి కొసెక్ థీటా. ఈ రెండు మాత్రమే పాజిటివ్ ఉంటాయి. మిగతా వాల్యూస్ అన్ని ఏంటి నెగిటివ్ వచ్చేసాయి. సో మిగతా అన్ని నెగిటివ్. ఈ సైన్ థీటా కొసెక్ థీటా ఒకటే పాజిటివ్ కదా. సో అందుకే ఈ రెండింటికి పాజిటివ్ వాల్యూస్ వేసుకో. మిగతా అన్నిటికి ఏమొచ్చేసాయి నెగిటివ్ వచ్చేసాయి. నెగిటివ్. ఇప్పుడు 90 ఉంది కదా, 90 లేదా 270 ఉన్నప్పుడు ఏమైతుంది వాల్యూస్ అనేటివి చేంజ్ అవుతాయి. సైన్ కాస్, కాస్ సైన్ లాగా, tan cot. ఇప్పుడు మనం తెలుసుకుందాం సైన్ ఎట్లా చేంజ్ అవుతుంది. కాస్ థీటా. కాస్ ఏ విధంగా చేంజ్ అవుతుంది సైన్ థీటా. tan ఏ విధంగా చేంజ్ అవుతుంది cot థీటా. cot ఏ విధంగా చేంజ్ అవుతుంది మళ్ళీ tan లాగా tan థీటా. sec ఏ విధంగా చేంజ్ అవుతుంది cosec థీటా. అండ్ cosec థీటా ఏ విధంగా చేంజ్ అవుతుంది sec థీటా. ఇది అన్నమాట 90 ప్లస్ థీటా. ఈ విధంగా సాల్వ్ చేయాలి. సో ఇక్కడ మీకు 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటి సెకండ్ క్వాడ్రంట్ లో ఏబి పాజిటివ్ ఉంటే చూసుకోవాలి. సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ థీటా కొసెక్ థీటా ఒకటే పాజిటివ్ ఉంటాయి కాబట్టి ఈ రెండింటికే పాజిటివ్. మిగతా అన్నింటికి ఆల్మోస్ట్ గా నెగిటివ్స్ వచ్చేసాయి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏది రాస్తున్నాం 90 270 రాస్తున్నామా లేకుంటే 180 360 రాస్తున్నామా. 90 270 ఇక్కడ ఉందనుకో సైన్ కాస్ లాగా, కాస్ సైన్ లాగా, tan cot లాగా, cot tan లాగా, sec cosec లాగా అండ్ cosec sec లాగా ఈ విధంగా చేంజ్ అవుతాయి. ఈ రెండు పాయింట్స్ అనేటివి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ 2 పాయింట్స్ ఒకటి ఇక్కడ 90 270 లేదా 180 360 ఉందా. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి ఏ క్వాడ్రంట్ తీసుకుంటున్నాం. ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఓకే. సో 90 ప్లస్ థీటా వాల్యూస్ ఏ విధంగా సాల్వ్ చేయాలో మీకు వచ్చేసినాయి. ఓకేనా. సో ఇప్పుడు 90 మైనస్ థీటా అయిపోయింది, 180 మైనస్ థీటా అయిపోయింది, 90 ప్లస్ థీటా అయిపోయింది. ఇప్పుడు 180 ప్లస్ థీటా క్వాడ్రంట్ అంటే థర్డ్ క్వాడ్రంట్ అవి ఉంటే ఏ విధంగా వాల్యూస్ రాయాలో ఒకసారి చూద్దాం. ఓకేనా. సో ఇప్పటివరకు ఎన్ని అయిపోయినాయి 3 అయిపోయినాయి. ఒకటి 90 మైనస్ థీటా, ఇంకొకటి 180 మైనస్ థీటా అండ్ ఇంకొకటి ఇప్పుడు 90 ప్లస్ థీటా. ఇప్పుడు మనం 180 ప్లస్ థీటా రాస్తున్నాం. ఓకేనా. ఏది 180 ప్లస్ థీటా, 180 ప్లస్ థీటా, 180 ప్లస్ థీటా, 180 ప్లస్ థీటా, 180 ప్లస్ థీటా. ఓకే. 180 ప్లస్ థీటా అనేది ఏంది థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్ లో మనకు ఏవి నెగిటివ్ ఉంటాయి ఏవి పాజిటివ్ ఉంటాయి. మనం మా టేబుల్ ని అబ్జర్వ్ చేసుకున్నట్లయితే థర్డ్ క్వాడ్రంట్ లో tan థీటా cot థీటా పాజిటివ్ ఉంటాయి. tan థీటా cot థీటా పాజిటివ్ ఉంటాయి. సో వీటికి పాజిటివ్ రాసేసుకో. మిగతా అన్ని వాల్యూస్ ఏముంటాయి నెగిటివ్ ఉంటాయి ఆటోమేటిక్ గా. ఈ రెండు పాజిటివ్ ఉన్నాయంటే మిగతా అన్ని నెగిటివే కదా. ఓకేనా. ఇప్పుడు 180 ప్లస్ థీటా థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి ఈ విధంగా చేంజ్ చేసేస్తున్నాం. ఒక పాయింట్ అయిపోయింది. రెండో పాయింట్ ఏంటి ఇలా 180 ఉందా 90 ఉందా 270 ఉందా 360 ఉందా చూసుకోవాలి. 180 360 ఉన్నప్పుడు ఏమన్నా యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి, ఏ మాత్రం చేంజ్ కావు. బట్ 90 270 ఉన్నప్పుడు చేంజ్ అవుతాయి. ఇక్కడ 180 కాబట్టి చేంజ్ కావు, యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. సో సైన్ థీటా సైన్ ఏ ఉంటుంది, కాస్ అనేది కాస్ లోనే ఉంటుంది, tan థీటా, cot థీటా, sec థీటా, cosec థీటా ఇవన్నమాట. సో 180 ప్లస్ థీటా అనేది ఏ విధంగా సాల్వ్ చేస్తాం ఈ విధంగా సాల్వ్ చేస్తాం. సో 90 ప్లస్ థీటా కావచ్చు, 180 ప్లస్ థీటా కావచ్చు, 90 మైనస్ థీటా కావచ్చు, ఏవైనా సరే సాల్వ్ చేసేటప్పుడు 2 పాయింట్లు మస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఒక పాయింట్ ఏంటి అది ఏ క్వాడ్రంట్ లో తీసుకుంటున్నాం. ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏది రాస్తున్నాం 90 270 రాస్తున్నామా 180 360 రాస్తున్నామా. బికాస్ 90 270 కి వాల్యూస్ చేంజ్ అవుతాయి. సైన్ కాస్ కాస్ సైన్ అట్లా. అదే 180 360 ఉన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. అండ్ క్వాడ్రంట్ బట్టి నెగిటివ్ వాల్యూస్ అండ్ పాజిటివ్ వాల్యూస్ చేంజ్ అవుతాయి. సో ఈ 2 పాయింట్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకు మనకి ఎందుకు అంతగానో అంటే సింపుల్. ఇవి మనకు లాంగ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అండ్ ట్రిగ్నోమెట్రీలో ఫర్దర్ డీప్ గా వెళ్ళేటప్పుడు ఇవి మనకు లైక్ ఇన్పుట్ లాగా ఉంటాయి. ఓకేనా. సో 180 ప్లస్ థీటా అనేది కూడా అయిపోయింది. ఇప్పటి వరకు ఏమేమి అయిపోయినాయి 90 180 అయిపోయినాయి. ఇప్పుడు 270 అండ్
360 వేసుకుందాం. ఓకేనా? నేను 270 మైనస్ థీటా 360 మైనస్ థీటా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు 270 ప్లస్ థీటా 360 ప్లస్ థీటా హోంవర్క్ చేస్తా. ఓకేనా? ఏది చేద్దాం ఇప్పుడు? 270 మైనస్ థీటా 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 270 మైనస్ థీటా. ఓకేనా? ఇప్పుడు 270 మైనస్ థీటా అనేది ఏంది? థర్డ్ క్వాడ్రంట్. అవునా? థర్డ్ క్వాడ్రంట్ ఏది పాజిటివ్ ఉంటాయి? tan థీటా cot థీటా. సో ఈ రెండింటికి ప్లస్ రాసేసుకుందాం. సో మిగతావన్నీ ఏముంటాయి? నెగిటివ్ ఉంటాయి. ఓకేనా? ఓకే, ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ ఏంది? ఇక్కడ ఏ వాల్యూ ఉంది చూడాలి. 180 270 90 360. సో 90 270 ఉన్నప్పుడు ఏమైతే చేంజ్ అవుతాయి. ఇక్కడ ఏముంది? 270 ఉంది అంటే ఏమైతుంది? వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సైన్ అనేది cos థీటా అయిపోతుంది, cos అనేది sin థీటా అయిపోతుంది, tan అనేది cot థీటా అయిపోతుంది, cot అనేది tan థీటా అయిపోతుంది, sec అనేది cosec థీటా అయిపోతుంది, అండ్ cosec అనేది sec థీటా అయిపోతుంది. సింపుల్, ఇంతే, చాలా ఈజీ. మనకు ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇది కనుక్కోవాలన్నప్పుడు చాలా ఈజీ, సింపుల్. రెండే పాయింట్ చెప్పినా కదా, 270 90 వచ్చినప్పుడు చేంజ్ అవుతాయి, 180 360 ఉన్నప్పుడు చేంజ్ కావు. క్వాడ్రంట్ పెట్టి పాజిటివ్ ఉంటాయి, మిగతావన్నీ నెగిటివ్ వచ్చేస్తాయి. ఇప్పుడు 270 మైనస్ థీటా అయిపోయింది. అవునా? లాస్ట్ ఏది మిగిలింది? 360 మైనస్ థీటా. అవునా కదా? సో 360 మైనస్ థీటా నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఓకేనా? సో ఏది ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి ఇప్పుడు మనం? 360 మైనస్ థీటా 360 మైనస్ థీటా 360 మైనస్ థీటా 360 మైనస్ థీటా 360 మైనస్ థీటా. ఓకేనా? ఇప్పుడు 360 మైనస్ థీటా అనేది ఏ క్వాడ్రంట్? ఫోర్త్ క్వాడ్రంట్. సో ఫోర్త్ క్వాడ్రంట్ లో మనకు sec థీటా cos థీటా ఇవి మాత్రమే పాజిటివ్ ఉంటాయి. సో మిగతావన్నీ ఏమైతే నెగిటివ్ అయిపోతాయి. ఒక పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ ఏది? ఇక్కడ 180 ఉందా 360 ఉందా 90 270 చూడాలి. సో 180 360 ఉన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి, వాల్యూస్ చేంజ్ కావు. ఇక్కడ 360 ఉంది కాబట్టి వాల్యూస్ అనేవి యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. అవునా? సైన్ అనేది sin థీటా అనే ఉంటుంది, చేంజ్ కాదు అన్నమాట. కాస్ అనేది cos థీటా అనే ఉంటుంది, tan అనేది tan థీటా అనే ఉంటుంది, cot అనేది cot థీటా అనే ఉంటుంది, sec అనేది sec థీటా అనే ఉంటుంది, cosec అనేది cosec థీటా ఉంటుంది. అంతే, సింపుల్, చాలా సింపుల్ అన్నమాట. ఇగో 360 ఉంది కాబట్టి చేంజ్ కాలేదు. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ ఏంది? ఏ క్వాడ్రంట్ లో ఉంది? ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి cos థీటా sec థీటా పాజిటివ్ ఉంటాయి, మిగతావన్నీ నెగిటివ్ ఉంటాయి. అంతే. సో ఈ రోజు వీడియోలో మనం అయితే లైక్ 180 ప్లస్ థీటా 90 ప్లస్ థీటా 270 మైనస్ థీటా 360 మైనస్ థీటా ఇవన్నీ చూస్ చేసుకున్నాం. నేను మీకు ఇచ్చే సింపుల్ హోంవర్క్ ఏంటి అంటే ఇవన్నీ ఉన్నాయి కదా లాస్ట్ వీడియో అండ్ ఈ వీడియోలో ఒకసారి చూడండి. అసలు ఏ 2 పాయింట్స్ ఎక్కడ వాడినామో అవన్నిటిని ఒకసారి వెరిఫై చేసి ఒకసారి కంప్లీట్గా అబ్జర్వ్ చేయండి. అండ్ 270 ప్లస్ థీటా 360 ప్లస్ థీటాకి నాకు హోంవర్క్ చేసి చూపాలన్నమాట. సో ఇది చేస్తే, ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే మీకు ప్రాక్టీస్ అనేది అవుతుంది. సో ఈ రోజు వీడియోలో మనం ఈ కాన్సెప్ట్ పైన ఒకసారి పెట్టుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మీకు నేను ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే సింపుల్ ప్రాబ్లమ్స్ లైక్ ఎగ్జామ్స్ లో వచ్చేవి సింపుల్ ట్రిగ్నోమెట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, లైక్ అడిషన్ సబ్ట్రాక్షన్. సో ప్రాబ్లమ్స్ తో ఇంకా ఫర్దర్ ముందుకు వెళ్తున్నాం. అండ్ మన వీడియోని మాత్రం కంటిన్యూగా కంప్లీట్లీ మీరు చూడండి. ఓకేనా? అండ్ సో లాస్ట్ మీకు ఒకటి చెప్తున్నా, లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, బట్ ఈ రెండు వీడియోస్ ని మాత్రం ఇది ప్రీవియస్ వీడియో చూడండి అండ్ నేను ఇచ్చిన హోంవర్క్ కంప్లీట్ చేయండి. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, దిస్ ఈస్ ద క్లాస్. ఓకే.